కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు అభయహస్తం, చాలా సురక్షితంగా ఉంటారు. మహిళలపైన జరిగే దాడులను అరికడతాం, వాటిని తగ్గిస్తాం, చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్ ఇస్తాం. ఎందుకంటే మహిళలే మా మహాలక్ష్ములు. సో ఇవన్నీ నేను చెప్తున్న డైలాగులు కాదు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉండే ఇప్పుడు అధికారులు, మంత్రులు, ముఖ్యమంత్రులు ప్రతి వేదిక పైన, ప్రతి సభ పైన చెప్పిన ముచ్చట్లు. మరి ఈ ముచ్చట్లు ఏడికి పోయినాయి అని అంటే అది పెద్ద ప్రశ్నార్థకం. సో మహిళల గురించి ఎంత అమానుషంగా ప్రవర్తిస్తున్నారంటే మీకు ఆ వీడియో విజువల్స్ చూస్తే అర్థమైంది. మహిళా జర్నలిస్టుల పైన ఒక దాడులు జరిగే పరిస్థితి. సో దానికి సంబంధించి విద్యార్థి సంఘాలు చాలామంది కూడా ఎగిసిపడుతూనే ఒకసారి వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో మహిళల పైన దాడులు, మహిళా జర్నలిస్టుల పైన దాడులు ఉద్యమం సమయంలో కూడా చూసింది లేదు. సో ఈరోజు కాంగ్రెస్ సర్కార్ వచ్చి కనీసం ఏడాది కూడా గడవలేదు. ఏమనిపిస్తుంది అసలు మీకు ఆ విజువల్స్, ఆ వీడియోస్ చూస్తుంటే? ఖచ్చితంగా ఇన్ని రోజులు మామూలుగా అంటే ఏదో ఎంప్లాయీస్ లేదా మహిళలు, విద్యార్థులు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. కానీ నిన్న జరిగిన దాడి అది జర్నలిస్టులు అని తెలిసి, ఉమెన్ జర్నలిస్ట్ అని తెలిసి దాడి చేసిందంటే వాళ్ళ పాలనా వైఫల్యం ఎంతుందో మీకు ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఎలా అంటే పొంకలు మాట్లాడతాడు. రాజీనామా చెయ్యి అది ఇది అని హరీష్ రావు గారిని కూడా అన్నారు, బీఆర్ఎస్ పార్టీని కూడా అంటున్నారు. ఇప్పుడు కొండారెడ్డిపల్లి దగ్గర నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒంగూరు మండలంలోనే 4900 మంది రైతులకి రుణమాఫీ కాలేదు. ఏఈఓ వాళ్ళని అడిగితే మేము వాళ్ళ ద్వారా అడిగిస్తే ఏం చెప్పిండ్రంటే మేము డీటెయిల్స్ ఇయ్యము, అట్లా మేము ఇయ్యము, మాకు అనుమతి లేదు అని చెప్పి ఏఈఓ వాళ్ళు చెప్పిండ్రు అనమాట. ఇప్పుడు జర్నలిస్టులు పోతే ఏమవుతుంది, ఒకరితోన ఇంటర్వ్యూ బిట్స్ తీసుకుంటారు రైతులతోన. ఈయన బండారం బయట పడుతుంది కదా, అప్పుడు ఎవరు అసమర్థుడవుతాడు? రేవంత్ రెడ్డి అసమర్థుడవుతాడు. సో తన అసమర్థత బయట పడితే తనకున్న సిగ్గు, మానం అన్నీ పోతాయి. ఇప్పటికే అన్ని విషయాలు పోతున్నాయి, ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న జరిగింది ఏంటంటే ఒక ఉమెన్ మీద మామూలుగా దాడి జరిగితేనే పెద్ద రచ్చ అవుతుంది. అట్లాంటి జర్నలిస్టుల మీద కూడా చేసిందంటే ఆయన భయం చుట్టుకుంది. ఏం భయం అంటే తన బండారం భాగోతం బయట పడుతుంది. సొంత ఊరినే అడగనోడు రాష్ట్రానికి ఏం బాగు చేస్తాడని బయట పడుతుంది. కాబట్టి ఉమెన్ జర్నలిస్ట్, మహిళలు జర్నలిస్టులు, అది కూడా జర్నలిస్టులు ఉద్యమకాలం నుంచి పనిచేసిన జర్నలిస్టులు అనే సోయి కూడా లేకుండా, ముఖ్యంగా సరిత గారు ఆమె ఎంత సీనియర్ జర్నలిస్టు, అలాంటి ఆమె మీద కూడా చేసిండ్రంటే ఆయనకున్న అభద్రతా భావం ఏందో మీకు తెలుస్తుంది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే చెప్తున్నా, మీరు నిన్న చేసిన చర్య ఏదైతే ఉందో అది మీ ప్రభుత్వం కనుసన్నల్లో జరిగింది. ఎందుకంటే మీ తమ్ముడికి సంబంధించిన, మీ సోదరుడికి సంబంధించిన వ్యక్తే దాంట్లో పాల్గొన్నాడు. మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. అంటే నువ్వే చేపించినావు. అక్కడ ఇన్ని రోజులు ఎక్కడ జరిగిందంటే ఎవరెవరో తెలియని వాళ్ళు మామూలుగా ఆడపిల్లల మీద గత 8 నెలలుగా అత్యాచారాలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి. కానీ ఇది నీ కనుసన్నల్లో జరిగిన దాడి, ఒక మహిళా జర్నలిస్టుల మీద నీ కనుసన్నలో జరిగిన దాడి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే ఇంకా పేట్రేగిపోతారు. ఒక సీఎం అంతటి వ్యక్తే మహిళల మీద దాడి చేపిస్తే మిగతా జనాలు ఏమనుకుంటారు? సీఎంఏ చేయించిండు, మేమెందుకు చేయరాదని చెప్పి ఎవరికి తోచినట్టు వాడు మహిళల మీద దాడులు చేస్తారు. కాబట్టి నేను రేవంత్ రెడ్డికి ఏం చెప్తున్నా, నిజంగా నీకు దీంట్లో ఎట్లాంటి ఏమంటారు కదా ప్రమేయం లేకుంటే, ఎవడైతే నిన్న పాల్గొన్నాడో పోలీస్ స్టేషన్, వెల్దండ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ, లేకుంటే కొండారెడ్డిపల్లిలో మా ఈ జర్నలిస్టులు ఉండగా సరిత గారు, విజయ్ గారు వాళ్ళ మీద ఎవరైతే దాడి చేసిండ్రో విజువల్స్ ఉన్నాయి కదా, వాళ్ళని తెచ్చి లోపలే. నిజంగా నీకు దమ్ము, ధైర్యం ఏమాత్రం ఉన్నా నీ నిబద్ధత నిరూపించుకోవాలనుకుంటే, ఒక రేవంత్ రెడ్డి చెప్పినావు కదా ఇందిరమ్మ రాజ్యం మహిళా రాజ్యం అని చెప్పినావు కదా, నీకు నిజంగా దమ్ము, రోషం, సిగ్గు అని అంటారు కదా, అవన్నీ ఉంటే తెచ్చి వాడిని లోపలేసి ప్రజలందరికీ చెప్పు, మేం మహిళల పట్ల ఏంది భరోసా కల్పించే విధంగా ఉంటామని చెప్పు. ఒకవేళ నువ్వు వాడిని లోపలేసలేవంటే ఖచ్చితంగా నువ్వే చేసినావని మేము అనుకోవాల్సి వస్తుంది. ఇక మీద మా ఏమంటారు కదా కార్యాచరణ ఎలా ఉంటుంది, మా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుందో నువ్వు కూడా చూడబోతున్నావు. ఎందుకంటే మహిళల్ని ముట్టుకున్నాడు ఎవడూ బాగుపడలే, ఈ మహిళల్ని రైతుల్ని ముట్టుకున్నాడు ఎవడూ బాగుపడలే. రైతులను ముట్టుకున్న చంద్రబాబు నాయుడు ఏమైపోయిందో అందరికి తెలుసు. మహిళలను ముట్టుకుంటే మహాభారత రామాయణ యుద్ధం నుంచి చూస్తున్నాం. ఆడదాని అవమానానికి యుద్ధాలు జరిగి రాజ్యాలే నాశనం అయిపోయినాయి. నువ్వెంత, నీ 5 ఏళ్ల పరిపాలన ఎంత? కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నువ్వు గాన దోషులకు శిక్ష వేయకుంటే మాత్రం ఖచ్చితంగా నిన్ను ఎక్కడికక్కడ ఎండగట్టి నీ పరువు తీసేది ఈ మహిళలే. నిన్నటి ఆ సంఘటనతోనే నీ పతనం మొదలైంది. నీ జీవితం, ఈ రాజకీయ జీవితం కూడా నిన్నటితోనే మొదలైంది. దాని రాజకీయ జీవితానికి నాశనం, పతనం కూడా నిన్నటితోనే మొదలైందని గుర్తుపెట్టుకో. నువ్వు నిజంగా బతికి బట్టగట్టాలి, ఇంకోసారి మళ్ళీ నాయకుడిగా ఎదగాలనుకుంటే వాళ్ళని తెచ్చి లోపలే, లేకుంటే మేమేందో మేము చేసి చూపిస్తాం. సో ఇది మహిళల పట్ల
కాంగ్రెస్ సర్కారుకున్న నిబద్ధత, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై ఉండే నిబద్ధత. ఎందుకంటే చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనుకున్నారు, కానీ ఇవాళ మహిళా జర్నలిస్టులు తన సొంతూరికి వెళ్తేనే ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో ఎరకైంది కదా. ఎందుకంటే అక్కడ వాళ్ళు వెళ్ళింది కూడా రైతులకు సంబంధించిన ఇష్యూస్ని కవర్ చేయడానికి మాత్రమే. అప్పటికి కూడా వాళ్ళ ప్రాణాలకి ఇంత హాని ఉందని కూడా తెలిసి లెక్క చేయకుండా కూడా ఆ వీడియో కవరేజ్ చేసుకుని రావడం. అక్కడ రైతుల బయటలు మీరు కూడా ఇప్పటికే వినుంటారు, ఎంతవరకు మరి రుణమాఫీ అయ్యింది, అక్కడ వాళ్ళు పడుతున్న ఇబ్బందులు ఇక్కట్లేంది అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది. సో ఆ వీడియో కవరేజ్కి వెళ్ళిన సమయంలో ఫోన్లు లాక్కోవడం, కెమెరాలను పగలగొట్టడం, కెమెరాలను విసిరేయడం, ఇట్లాంటివి అంతా కూడా చేస్తుంటే కేవలం ఇప్పటి వరకు సర్కార్లో ఉండే విమెన్ మంత్రులు కూడా స్పందించకపోవడం చాలా చాలా సిగ్గుచేటుగా ఉంది తెలంగాణ ప్రజలందరూ కూడా.